తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి అభివృద్ధి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో జరుగుతుంది. నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్న నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అదే విధంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో కూడా అన్ని వేల ఇప్పుడు 1388 కోట్లు ఒక నెల దాటిందంటే దానికి యాడ్ అవుతుంది 50 నుండి 100 కోట్ల అభివృద్ధి పనులు యాడ్ అవుతున్నాయి. మన ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల్లో ఉండుకుంటూ ఒక 3-4 రోజులు హైదరాబాద్లో ఉన్నాడు ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి సార్ అంటే ఒక 50-100 కోట్లన్న అభివృద్ధి పనులు మంజూరు తీసుకొని స్టేషన్ కన్పూర్లో వస్తాడనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ కడియం శ్రీహరి సార్ గారు వస్తేనే మన నియోజకవర్గం బాగుంటుంది, బాగుపడుతుంది, అభివృద్ధి చేస్తుందని ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో గాలి వీచినా కానీ ఆ ఎదురుగాలిని తట్టుకొని గెలవడం జరిగింది. అది వారి సొంత ఇమేజ్ మళ్ళీ ప్రజల యొక్క కృషి రెండు కలిస్తేనే గెలవడం జరిగింది. అప్పుడు ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాలంటే నియోజకవర్గ ప్రజలు ఎంపీపీలు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, సర్పంచులు, ఎంపీటీసీలు అందరి కోరిక అభిప్రాయం మేరకే హైదరాబాద్లో అందరితో మాట్లాడి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలో చేరాలని అందరి అభిప్రాయం మేరకు చేరడం జరిగింది. ఆ చేరిన విధంగా హామీలు ఇచ్చిన విధంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఈరోజు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. గత 10 సంవత్సరాల నుండి సారు ఫస్ట్ చైర్మన్ అయిన కానుండి చేపల మార్కెట్ నుండి గార్లగడ్డ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి నిధులు తీసుకొచ్చి ఒక చిలుకూరు మండలాన్ని రూపురేఖలు మార్చాలని వారి కోరిక, సీతారావు సారు చైర్మన్ గారి కోరిక కొన్నేళ్ల నుండి ఎప్పుడు వస్తుంది అని 1000 కళ్ళతోటి వారు ఎదురు చూడడం జరిగింది. ఆ కోరిక మనకు నెరవేరిందంటే ఎమ్మెల్యే గారికి సీతారావు సార్ గారికి మన చిలుకూరు మండల ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి కోరిక ఇది ఒకటి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నా టెంపుల్కి ఎప్పుడు వస్తుంది, టెంపుల్ ఎప్పుడు డెవలప్ చేయాలనే వారికి ఆ కోరిక కూడా ఉన్నది. కడియం శ్రీహరి సారు మేము గత 3-4 సార్లు ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు అన్ని మండలాలకు అభివృద్ధి పనులు వచ్చినప్పుడు కొంచెం మేము నిరుత్సాహంగా ఉన్నాం. మండల ఆఫీసులు కానివ్వండి, బీటీ రోడ్లు ఏమొస్తలేవని కొంచెం మాకు మేము లోలోని అనుకునే వాళ్ళం. కానీ సారు ఏ మండలంలో ఏం చేయాలనేది మా ప్రజల కంటే ఎక్కువగా ఎమ్మెల్యే గారికి తెలుస్తుంది. వారు ఏ మండలానికి ఏమేమి అభివృద్ధి చేయాలి వాళ్ళు మాకంటే ఎక్కువ పెట్టున్నారు. ఇవాళ గొప్పగా ఎన్నడూ లేని విధంగా చిలుకూరు మండలానికి ఇన్ని నిధులు ఈ 80 కోట్ల పైచిలకు ఇవ్వడం వారికి కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా మా చిలుకూరు నియోజకవర్గం కన్పూర్ స్టేషన్ నియోజకవర్గం ఏ నియోజకవర్గంలో లేని విధంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే ఏమనుకున్నా ముక్కో సుక్కో ఏదో ఒకటి పడుతుంది అనే విధంగా ఎంపీ గారు కూడా మన నియోజకవర్గానికి సంబంధించిన వారే, ఎమ్మెల్యే గారి కూతురు కాబట్టి అన్ని నియోజకవర్గాల కంటే ఎంపీ ఫండ్ కూడా మనకు అనేక విధంగా మన నియోజకవర్గాలతో సహా చిలుకూరు మండలాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న ఎస్సీపీ నిధుల నుండి కూడా సీసీ రోడ్లు ఎస్సీలు ఉన్న దగ్గర 14 గ్రామాలు కానీ 1,45,00,000 సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అనేక ఒక్క చిన్న అవకాశం వచ్చినా మండలాన్ని కానివ్వండి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వారి కృషి ఎంతో అవసరంగా ఉన్నది. ఒక 10 నియోజకవర్గాలు తీసుకుంటే 10 లోపే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం స్టేషన్ లో ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల కోసం ఆలోచించే నాయకులు వచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. మీ కోరిక సీతారావు సార్ కోరిక, ఎమ్మెల్యే గారు కూడా అతి త్వరలోనే టెంపుల్కు ఈ కళ్ళతోటి చుట్టుపక్కల ప్రజలు ఎదురు చూస్తున్నారు. తిరుపతి దేవస్థానం తర్వాత చిన్న తిరుపతిగా సీతారావు సార్ చైర్మన్ ఉన్నప్పుడే అవుతుందని చిలుకూరు మండల ప్రజలు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, వారి కృషి, వారు కాంట్రాక్ట్ వర్క్ చేసేవాళ్ళు కాదు, ఏ పని కూడా చేయరు. వారు వచ్చింది ఏంటంటే ఇప్పుడు మన కడియం శ్రీహరి లాగానే అభివృద్ధి కోసం వచ్చినట్టుగా వారు నేను చైర్మన్ ఉన్నప్పుడే
దాని రూపురేఖలు మార్చేయాలని నేను చైర్మన్ ఉన్నప్పుడే పల్లగుట్ట నుండి పోయే రోడ్డు కానివ్వండి, గోవర్ధనగిరి నుండి వచ్చే రోడ్డు కానీ నెరవేర్చాలని వారు ఇలా ఎంతో హ్యాపీగా ఒక తెలంగాణ వస్తే సంతోషపడ్డ విధంగా ఇలా శ్రీధరరావు సారు మన చిలుకూరు మండల ప్రజలు ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కడియం శ్రీ గారి నాయకత్వం. అంటే వారి అవగాహన ఎంత గొప్పగా ఉంటుందంటే వారు 15 నుంచి ప్రత్యక్షంగా లేకపోయినా తెలియదు. ఇప్పటికి కూడా పలవుతలో ఎక్కడ డ్రైనేజ్ ఉన్నది కూడా చాలా మాకే చెప్తారు. అంటే అంత గొప్ప అవగాహన ఇప్పటికి కూడా. పలవుతలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది అంటే ఇక్కడ కాదు, శ్రీధర్ కరెక్ట్గా స్టడీ చేస్తే సుధాకర్ ఇక్కడ నుంచి అడిగి ఉంటుంది అని అంటే నాకే చెప్పడం జరిగింది సార్. అంత అవగాహన ఉంటుంది ఒక్కొక్క విషయం మీద. వారికి ఎంత కాన్సెప్ట్ ఉంటుందంటే దానికి ఎంత క్లారిటీ క్లియర్గా ఉంటుందంటే అంత స్టడీ చేసుకుంటారు. అంత స్టడీ చేసుకుంటూ ఉంటేనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది వల్ల తప్ప విషయం కాదు. ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు మాకు మా రాజు మాజీ ఎంపీటీసీ రాజు ఇల్లు ఉంది. సరే ఆయనకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, 6 నెలలు అయింది. అంటే ఒక 600 గజాల ఎస్ఎఫ్టీలో ఇల్లు కట్టాలంటేనే 6 నెలలు 8 నెలలు అవుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఇంత పెద్ద 1300-1400 కోట్ల రూపాయలు ప్రతిపదంలో దాని స్టేషన్ కంపెనీ చేసుకోవడం ముందు దూసుకుపోతుందంటే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎంత దాని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టి చేయగలిగితే ఈ వర్క్ అవుతుందని అందరూ అర్థం చేసుకోవాలి. రాబోయే రోజులలో కూడా ప్రజలు కానీ అందరు నాయకులు, ముఖ్య నాయకులు కానీ ప్రతి ఒక్కరు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దానికి వారికి సహకరించుకుంటూ మనం అందరం ప్రయత్నంలో మన గ్రామాలన్నింటినీ డెవలప్ చేసుకుందాం. దేవస్థానానికి అభివృద్ధికి వస్తే దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. సరే నాకు నేను తొందరపడుతుంది సార్ 10 కోట్ల నిధులు మనం అది చేద్దాం ఇది చేద్దాం అంటే చేద్దాం అనేది ఒక ఆలోచన తొందరపాటు ఉండొచ్చు నాకు. కానీ సార్ ఎట్లా ఉందంటే మనం తొందరపడి అక్కడ రూమ్ పెట్టి దాన్ని లుక్కును పాడి చేసి మనం దాన్ని ప్రాపర్ వేవే చేసుకుందాం. దానికి అందుకే కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. కమిషనర్ ఆర్జీసీ గారి నుంచి, కమిషనర్ నుంచి మీకు జాకి కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. మాస్టర్ ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో తప్పకుండా దేవస్థానం అభివృద్ధి రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారి చేతుల మీద తప్పకుండా మనం దాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చేసుకుంటామని తెలియజేసుకుంటూ అంటే ఇది స్టేషన్ గన్పూర్కు చిన్నగా అంటే చెప్పాలి. స్టేషన్ గన్పూర్కు అభివృద్ధిలో ఇప్పుడైతే ఒక మంచి అవకాశం. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కావాలంటే గౌరవ ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారి డాక్టర్ కాబట్టి మనకు అది సరే మనం సార్ ఏదైనా ఓటింగ్ మీకు మెజారిటీ ఓటిస్తే వాళ్ళకి ఇస్తే అనే కాన్సెప్ట్ మీద సార్ అవుతారు. మెజారిటీ సరే మిగతా అట్లా అది కాదు. కానీ ఉన్న వరంగల్ పార్లమెంట్ ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మనమే 53,000 ఓట్లు మెజారిటీ ఎంపీ గారికి ఇచ్చారు కాబట్టి దాంట్లో ఎంపీ గారి కాన్స్టిట్యూన్సీ కూడా మనకు సింహభాగం మనకే వస్తుంది. వారి గౌరవ ఎంపీ గారు ఆశీర్వాదం కూడా స్టేసీ గారితో తప్పకుండా ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు అందరం మరొకసారి ఎమ్మెల్యే గారికి మనము ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి దగ్గర వారు వెళ్ళి 10 సంవత్సరాల నుంచి నిరీక్షణతో గ్రామ ప్రజలు పలవుట గ్రామస్తులు కావచ్చు, కృష్ణానదిగూడెం గ్రామస్తులు కావచ్చు, ఫతేపూర్ గ్రామస్తులు కావచ్చు, దేశతండ గ్రామస్తులందరూ దగ్గర 15 సంవత్సరాల నుంచి వెళ్ళి 10 సంవత్సరాల అధికారంలో పార్టీ నుంచి వెళ్ళి అలాగే 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్న ఎమ్మెల్యేలను ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాం. వెహికల్ల మీద పోతుంటే కూడా వర్షం పడితే కూడా కలవట్ల నుంచి నీళ్లు పోయేటప్పుడు అనేక రకాలుగా ప్రయాణికులు కూడా ఇబ్బంది అవుతాయని ఎమ్మెల్యే గారి దృష్టికి గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ 15 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక రోడ్డు కూడా బీటీ రోడ్డు కానీ ఇక్కడికి ఈ గ్రామాలకు 5 గ్రామాలకు వెళ్ళే రోడ్లు కానీ పట్టించుకునే నాయకులు ఉన్నారు. ఈ సమస్యపై గత స్థానిక మన ఎమ్మెల్యే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు అలాగే ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గారిని అలాగే ఎంపీగా వారి కూతురిని గెలిపిస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు నిధులు తీసుకొచ్చి ప్రతి మండలం అభివృద్ధి చేస్తారని ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారమే ఈ రోజున కడియం శ్రీహరి గారు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న చనువుతోనో పరిచయాలతోనో వారి దగ్గర ఉన్న ప్రేమతోనో ఇవాళ వారి దగ్గర ఉన్న అనుభవంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 1388 కోట్లు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మా చిలుకూరు మండలానికి ప్రత్యేకంగా ఇదివరకే బీసీఎస్ వర్కులు కావచ్చు, సప్లాన్ వర్కులు కావచ్చు, గ్రామాలలో సీసీ రోడ్లకు సంబంధించిన రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అభిప్రాయం మేరకు ఏదైతే 10 సంవత్సరాల నుంచి మా మండల
నాయకుడు శ్రీధర్రావు గారి నిరీక్షణ, ఆశ, వారి కోరిక గత 10 సంవత్సరాల నుంచి ఈ పల్లగుట్ట NH క్రాస్ నుంచి గార్లగడ్డ వరకు, పల్లగుట్ట కిష్టాపురం పత్తేపూర్ కలుపుకొని గార్లగుట్ట ధర వరకు ఈ రోడ్డు కావాలని 10 సంవత్సరాల నుంచి గత నాయకుల దగ్గర కావచ్చు, ఇప్పుడున్న కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి వారు గెలిచిన 2 సంవత్సరాల నుంచి వారి ఎమ్మెల్యే దగ్గర కానీ, అక్కడ ఉన్న ఎంపీ గారి ఫండ్స్ కానీ, ఎక్కడ ఫండ్స్ ఉన్నా మాకు 5 గ్రామాలకు సంబంధించిన రోడ్డు పెట్టాలని ప్రతి క్షణం ఈ 5 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారు సార్, మాకు రోడ్డు కావాలని సారు ఒత్తిడితోని, కృషితోని, సారుకున్న ఇంట్రెస్ట్ తోని ఈరోజు పల్లగుట్ట గ్రామం నుంచి పల్లగుట్ట క్రాస్ నుంచి గార్లగడ్డ రోడ్డు వరకు ఈరోజు శాంక్షన్ ఇచ్చిన కడియం శ్రీహరి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృషి, అలాగే ఎమ్మెల్యే గారి కృషి, ఎంపీ గారి కృషి, మంత్రి గారి కృషి, వీరందరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కృషి వల్ల ఈరోజు దగ్గర 80 కోట్ల పైగా బీటీ రోడ్స్ కావచ్చు, ట్రైబల్ రోడ్స్ కావచ్చు, అలాగే చిన్నపెండాల నుంచి తరిగొప్పల వరకు సెంటర్ రోడ్ కావచ్చు, లింగంపల్లి నుంచి అబ్దుల్ నగర్ వరకు, అక్కడి వరకు డబుల్ రోడ్ కావచ్చు, ఇట్లా 80 కోట్ల నిధులు ఇచ్చినందుకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిలుకూరు మండలం నుంచి అడగగానే రేవంత్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు ఎప్పుడు వెళ్ళినా గన్పూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారంటే కడియం శ్రీహరి వారి మీద ఉన్న నమ్మకం, వారి మీద ఉన్న నిబద్ధత, వారి మీద ఉన్న నిజాయితీ కాబట్టి ఇన్ని ఫండ్స్ ఇస్తారనే విషయాన్ని మిగతా ప్రతిపక్ష పార్టీ గుర్తుంచుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.